ప్రేక్షకులకు నమస్కారం. సాధ్వీమణుల సందేశంలో ఈరోజు మండోదరి గురించి చెప్పుకున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్లు అహల్య, కుంతి, ద్రౌపది, తార, మండోదరి ఇలా 5 పతివ్రతలను చెప్పుకున్నాం కదా. ఆ పంచపతివ్రతలు, పంచమహాకన్యలు, దానిలో మండోదరి కూడా ఒకటి. అంటే సహజంగా అందరికీ సందేహం రావచ్చు, అదేంటి రాక్షసుడి భార్య మహాపతివ్రత ఎలా అయింది, మండోదరి కూడా అంత రోజు స్మరించదగినటువంటి గొప్పతనం ఆమెలో ఏముంది అనేటువంటి సందేహం మీ అందరికీ కలగవచ్చు. అంటే రాక్షసుని భార్య అయినంత మాత్రాన పతివ్రత కాకుండా పోదు కదా, ఆమెలోనూ మంచి లక్షణాలు ఉంటాయిగా. భర్త రాక్షసుడి కానీ భార్య రాక్షసి కాదు కదా, ఆమెలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు ఆమెకు ఉన్నాయి కదా. అవి ఏంటో ఆమె జీవితం ద్వారా ఏమి సందేశాలు ఇస్తుందో తెలుసుకుందాం. రాక్షసుడు భార్య అయినప్పటికీ పంచమహాపతివ్రతల్లో స్థానాన్ని పొందినటువంటి మహా ఇల్లాలు మండోదరి. ఈమె సకల శుభలక్షణాలు కలిగినటువంటి పుణ్యస్త్రీ, ఆదర్శ మహిళ. ఇంకా నిజం చెప్పాలంటే ఆత్మజ్ఞాన సంపన్నురాలు, తపస్విని, ధర్మనిష్టాగరిష్ఠురాలు, మహాపతివ్రత. అహంకారం, గర్వం, మూర్ఖత్వం, పరాక్రమవంతుడిని అనేటువంటి గర్వం, వీటన్నీ నరనరాలా జీర్ణించుకున్నటువంటి రాక్షసుడైన రావణాసురుని భార్య మండోదరి. అసలు ఆమె వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మయుడు అనే రాక్షసుడు మయుడు అసుర గణాల్లోనే ఒక శిల్పాచార్యుడు. ఆయన మంచి మంచి శిల్పాలను తయారు చేస్తూ ఉంటాడు. అలా ఒక్కసారి ఆయన తయారు చేసినటువంటి శిల్పాలని బ్రహ్మ, దేవతలు అందరూ చూసి ఆయనని మెచ్చుకుంటారు. అలాగే ఆయన మంచి కళా నైపుణ్యంతో కూడినటువంటి భవనాలు కూడా తయారు చేస్తూ ఉంటాడు. అతని ప్రతిభకి బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ మెచ్చుకుని హేమ అనేటువంటి అప్సరస్సుని ఆయనకిచ్చి వివాహం చేస్తారు. మయుడు, హేమ ఇద్దరు కలిసి మరి సహజంగా ఆయన ఆర్కిటెక్చర్ కదా, ఆయనే శిల్పి, అన్నీ నిర్మించుకోగలడు. అట్లా ఆయన ఒక భవనాన్ని నిర్మించుకుని హేమతో కలిసి కొన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించాడు. ఆ సందర్భంలోనే వారికి 2 కుమారులు, 1 కుమార్తె కలుగుతారు. ఆ కుమార్తె మండోదరి. ఇంకా ఈయనతో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత హేమ ఇంద్రుని పిలుపు మేరకు స్వర్గానికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఈయనను వదిలిపెట్టి. మయుడు కూడా ఇక తన జీవితాన్నంతా తపస్సు చేసుకుంటూ తన జీవితాన్ని చాలించాలి అనుకుంటాడు. అలా వెళ్ళిపోవాలి అంటే తనకి ఒక బాధ్యత ఉంది, తండ్రిగా ఆయనకంటూ ఒక బాధ్యత ఉంది. ఏంటయ్యా అది అంటే, మండోదరి కూతురు ఉంది, కూతురికి వివాహం చేయవలసినటువంటి ఆవశ్యకత, అవసరం, బాధ్యత 3 తండ్రివే కదా, ఆ బాధ్యతని నెరవేర్చాలి. అందుకని తన కుమార్తెకి సరైన వరుడిని చూసి వివాహం చేసి తర్వాత తన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవాలని ఆలోచించుకుంటాడు. అలా తన కుమార్తెను తీసుకుని తగిన వరుడి కోసం అన్వేషణ చేస్తూ బయలుదేరుతారు. అలా వనాల్లో తిరుగుతూ ఉంటారు సరైన వరుడి కోసం. ఆమెమో మహా సౌందర్యవతి, అలాగే సకల గుణ సంపన్నురాలు. ఈ రెండింటినీ చూసి ఎంతోమంది ఆమెను వివాహం చేసుకుంటామని ముందుకు వస్తారు. కానీ మయుడికి నచ్చరు, అలాగే మండోదరికి కూడా ఎవరూ నచ్చరు. సో కుమార్తెకి ఎవరు నచ్చితే వారికే ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుని కూతురిని వెంట పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఒక అరణ్య ప్రాంతంలో రావణాసురుడు వీరికి ఎదుటిపడతాడు. రావణాసురుడు మండోదరి అందచందాలను చూసి ఆమెను ఇష్టపడి మయుడిని అడుగుతాడు, నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను, ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయమని. మండోదరి కూడా రావణాసురుడి యొక్క పరాక్రమాలు అవన్నీ తెలిసి ఆయన్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. సరే, వీరిద్దరికి రావణాసురుడికి మండోదరికి వివాహం చేసి మయుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె దాంపత్య జీవితం మొదలవుతుంది. ఈ రావణాసురుడితో ఆమెకు వివాహం అయిన తర్వాత రావణాసురుడి యొక్క పరాక్రమం, మండోదరి యొక్క తేజస్సుతో కలిపి మేఘనాథుడు, ఇంద్రజిత్తుడు ఆమెకి సంతానంగా కలుగుతాడు. ఇంకా ఇంద్రజిత్తుడే కాకుండా ఇంకా 2 ముగ్గురు ఉంటారు, కానీ వాళ్ళ ఇంద్రజిత్తు చాలా
పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నవాడు. ఎందుకంటే అతని పేరు మేఘనాథుడు, ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇది ఒకవైపు అయితే మండోదరి దాంపత్య జీవితం, మాతృత్వం, జీవన విధానం ఇవన్నీ ఒక ఆదర్శ మహిళగా, అనుకూలమైన ఇల్లాలుగా ఉంటూ అన్ని సమాజానికి ఆమె ఇచ్చేటువంటి సందేశం. అయితే ఆనందంగా సాగిపోతున్నటువంటి ఆ మండోదరి జీవితంలో భర్త అయిన రావణాసురుడు కాముకత్వంతో తప్పటడుగులు వేయటం మొదలుపెట్టాడు. ఏంటంటే అన్ని లోకాలని జయిస్తూ నా అంతటి బలవంతుడు లేడు, నన్ను ఎదిరించేవాడు లేడు, ఇంచుమించుగా నాకు మృత్యు అనేదే లేదు అనేటువంటి ఒక అహంకారం, గర్వంతో విర్రవీగుతూ అందరినీ తుచ్చులుగా చూస్తూ అందరి మీద విజయం సాధిస్తూ అందరినీ తన అదుపాజ్ఞలో పెట్టుకుంటూ అలా జీవిస్తున్నటువంటి రావణాసురుడు ఇంకా అంతా నేనే అనేటువంటి అహంకారం వచ్చినాక ఏ స్త్రీమూర్తిని చూసినా ఆయనకి అనుభవించాలనేటువంటి గుణం కూడా, ఒక చెడు గుణం కూడా అలవాటైంది. అనేటువంటి ఇంద్రియ నిగ్రహం పోయి కాముకత్వం ఎక్కువైంది. ఆ కాముకత్వంతో ఎంతోమంది స్త్రీమూర్తులని బలవంతంగా అనుభవించాడు. దేవతలు, రాక్షసులు, అప్సరస్సులు ఎంతోమందిని అనుభవించాడు. అలాగే ఆ అనుభవించే క్రమంలో ఒకసారి రంభని కూడా బలవంతంగా అనుభవిస్తూ ఆమె ఇచ్చిన శాపానికి గురయ్యాడు. దానితో పాటు వేదవతి అనేటువంటి తపస్విని, ఆమెను కూడా బలవంతంగా వివాహం చేసుకోవాలని ఆశపడి ఆమె ఇచ్చినటువంటి శాపానికి గురయ్యాడు. ఇవన్నీ మండోదరిని ఎంతో కలత పెడుతూ ఉండేవి. తన భర్త ఎప్పుడు తప్పు చేస్తూ ఉన్నా, ఎప్పుడు ఏ అధర్మ పని చేస్తున్నా ప్రతిసారి వారిస్తూనే ఉండేది. మీరు చేసే పని తప్పు, అలా చేయవద్దు, స్త్రీమూర్తుల జోలికి వెళ్ళొద్దు, మీరు మీ బలంతో, మీ యుద్ధ కౌశల్యంతో దేవతలని అందరినీ గెలుస్తున్నారు, అంతవరకు బాగుంది, కానీ ఆడవారి జోలికి వెళ్ళొద్దు, స్త్రీలని కాముక దృష్టితో చూడొద్దు, అది ఏనాటికైనా మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఆ పనుల వల్లే రంభ, వేదవతి వీరందరి దగ్గర శాపాలని మూట కట్టుకున్నారు. ఇంకా అలాంటి పనులే చేస్తే మీకు ఈ లంకా రాజ్యానికే క్షేమం కాదు. స్త్రీ కన్నీరు ఎంతటి వారినైనా నాశనం చేస్తుంది. మీకు మృత్యువు లేదు అనుకుంటున్నారు, మీరు చేస్తున్నటువంటి ఈ తప్పులే మీకు మృత్యువుగా సంభవించవచ్చు, చెయ్యొద్దు అని మండోదరి తన భర్తకి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది. తన వంతుగా భర్త చేసేటువంటి చెడు పనులని అది చెడు అని చెప్పటం, అధర్మాన్ని అధర్మం అని చెప్పటం భార్యగా తన బాధ్యత. ఎప్పుడు కూడా రావణాసురుడు చేసినటువంటి పనులని మండోదరి ప్రోత్సహించలేదు. అధర్మాన్ని అధర్మమనే అతన్ని నిలదీసింది, ఆ పని చేయవద్దని హెచ్చరించింది, దాని వలన వచ్చే ప్రమాదాలని హెచ్చరించింది. కానీ రావణాసురుడు వినకపోవటం వల్లనే ప్రమాదాలు తెచ్చుకున్నాడు. సో భార్యలుగా ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ మీ భర్త ఏ తప్పు చేసినా నా భర్త కదా అన్న ఉద్దేశంతో వాళ్ళని సమర్థించవద్దు. భర్త అయినా తను చేసింది తప్పైతే తప్పని చెప్పండి, వారి తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి, అధర్మ మార్గంలో నడిపించవద్దు అని తార మనకి ఇస్తున్నటువంటి సందేశం. స్త్రీ ధర్మపరాయణరాలైతే భర్త కూడా ఆ మార్గంలోనే నడవాలి అని కూడా ఆమె చెప్తుంది. నువ్వు ధర్మంగా ఉండి నీ భర్త తప్పు చేస్తుంటే ఆ భర్త చేసేటువంటి తప్పుని నిలదీయి, వారితో తప్పు చేయనివ్వద్దు. నీవు కూడా నీ భర్త చేసేటువంటి తప్పులని అధర్మ మార్గంలో నడిస్తే నీకు నీ వంశానికే క్షేమం కాదు అని మండోదరి మనకి ఇస్తున్నటువంటి సందేశం. ఇక రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టినప్పుడు ఎంతగానో ప్రాధేయపడుతుంది. మీరు మహావీరుడు ఎట్లయితే సీత రావణాసురుడిని హెచ్చరిస్తుందో, వీరుణ్ణి అంటావు, అంత గొప్ప పరాక్రమవంతుడిని అన్నీ అని దొంగతనంగా నా భర్త లేని సమయంలో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావని ఎలా అయితే నిలదీసిందో, మండోదరి కూడా మీరు చేసినటువంటి పని తప్పు, మీరు నిజంగా పరాక్రమవంతులే అయి ఉంటే మీరు ఆ రాముడి ఎదుటపడి యుద్ధం చేసి తీసుకురావాల్సింది. ఇప్పటికే
ఎంతోమంది స్త్రీమూర్తుల శాపాలతో మీ జీవితం అతలాకుతలం అయిపోయింది. మళ్ళా చాలా పెద్ద తప్పు చేసావు. ఆ సీతాదేవి మామూలు మనిషి కాదు, ఆదిశక్తి, సాక్షాత్ ఆదిశక్తి. ఆ రాముడు మామూలు రాముడు కాదు, నారాయణుడు. ఇక ఇందాక చెప్పుకున్నాం కదా, రామాయణంలో రాముడి యొక్క నారాయణత్వం తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని. ఆ తక్కువ మందిలో ఒకళ్ళు మండోదరి. సాధారణ మానవుడైతే రాముడు 14,000 మంది మన సైన్యాన్ని ఎలా సంహరించగలుగుతాడు? ఒక్కడే కరదూషణలతో సహా 14,000 మందిని సంహరించాడంటే ఆ రాముడి శక్తి సామర్థ్యాలు మీరు అంచనా వేయాలి కదా. మిమ్మల్ని సంహరించడానికే నారాయణుడు రాముడిగా వచ్చాడు. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. నాకు మృత్యువు లేదన్న అహంకారంతో అహంకరిస్తున్నారు మీరు. కానీ మీకు మృత్యువు సమీపించబోతుంది. మీరు చేస్తున్నటువంటి తప్పులే మీకు మృత్యువుగా రాబోతున్నాయి. మీరు చేసిన జీవితంలో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తప్పులన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు సీతాదేవిని అపహరించి తీసుకొచ్చి లంకానగరంలో పెట్టడం ఇంకొక చాలా పెద్ద తప్పు. ముందు మీరు ఆమెను తీసుకెళ్ళి అప్పచెప్పేసిరండి, రాముడికి తిరిగి ఇచ్చేసిరండి, ఆయన క్షమామూర్తి, క్షమిస్తాడు అని మండోదరి మొట్టమొదటిసారిగా హెచ్చరించింది రావణాసురుణ్ణి. కానీ రావణాసురుడు ఆ మాట వినలేదు. కొన్ని రోజులకి హనుమ వచ్చాడు, లంకని దహించాడు. ఆయన ఒక 2 కుమారుడిని, అక్షకుమారుడిని సంహరించాడు. రావణాసురుడి కుమారుడు లక్షకుమారుడిని సంహరించాడు. ఇవన్నీ చూసి మరలా ఇంకొకసారి హెచ్చరిక చేసింది మండోదరి. అంతేనా, రావణాసురుడు సీతమ్మని హెచ్చరించడానికి, ఆమెను భయపెట్టడానికి తన భార్యలతో కలిసి సీతాదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ సీత ఒప్పుకోకపోతే ఆమెని చంపేస్తానని ఇలా మాట్లాడుతున్నప్పుడు సీతాదేవి కూడా గడ్డి పరక చూపించి రావణాసురుడితో మాట్లాడింది. అవన్నీ చూసి ఇంకా కోపం వచ్చి రావణాసురుడి కత్తి తీసి సీతమ్మ మీదకి వెళ్ళబోతుంటే మండోదరి అడ్డుపడి, ఇంతమంది భార్యలు, అందమైన భార్యలు మీకుండగా వీరెవ్వరూ కాదని ఎందుకు ఆమె కోసం వెంపర్లాడుతున్నారు? మీరు చేస్తున్న పని తప్పు అని రావణాసురుడిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి రావణాసురుడికి హితబోధ చేసింది. ఎంత జరిగినా రావణాసురుడిలో మార్పు రాలేదు. ఆయన అహంకారాన్ని వదిలిపెట్టలేదు. ఆయన భార్యగా తన ధర్మాన్ని మండోదరి వదిలిపెట్టలేదు. తన భర్త చేస్తున్న పని తప్పే. మనం సహజంగా అంటూ ఉంటాం, ఇంత చెప్పినా మా ఆయన వినట్లేదు, చెప్పి చెప్పి విసుగొస్తుంది అని. ఆమె విసిగిపోలేదండి. తన భర్తని మార్చుకోవడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది. తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి, తన ధర్మంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంది. హనుమ సీతా అన్వేషణ కోసం లంకకి వచ్చినప్పుడు ఒక్కసారిగా మండోదరిని చూసి ఆమె ముఖ వర్చస్సు, ఆమెలో ఉన్నటువంటి తేజస్సు, ఆమె సౌందర్యం అన్నీ చూసి ఆమె సీతమ్మే అని భ్రమపడి నేను సీతని కనుక్కున్నాను అని ఎంత సంతోషపడ్డాడు. అంటే అందడే మరి ఆంజనేయ స్వామి అంటే సాధారణ మనిషి కాదు కదా, జ్ఞానవంతుడు. అంటే జ్ఞానవంతుడు కూడా మండోదరిలో ఉన్నటువంటి ముఖ వర్చస్సు, తేజస్సు, ఆమె మరి ఒక తేజస్సు, వర్చస్సు అనేవి ఊరినే రావు కదండి. పైపై మెరుగుల వల్ల అవి ఎప్పుడూ రావు. మనస్సులో ఉన్నటువంటి భక్తి భావన, ధర్మనిష్ట, మనం చేసేటువంటి తపస్సు, వీటి వల్లే మన ముఖంలో వర్చస్సు అనేది వస్తాయి, తేజస్సు వస్తుంది. అలా ఉన్న అంతటి గొప్ప మహామనిషి మండోదరి. అవన్నీ చూసి సీతే అనుకున్నాడు ఒక్క నిమిషం. తర్వాత సీత అయితే ఇక్కడెందుకు ఉంటుందని ఆమె మండోదరి, ఆమె యొక్క ధర్మనిష్టకి, ఆమె తపస్సుకి ఆయన ప్రణామాలు చేసి వెళ్ళిపోయాడు. అంతటి గొప్ప మనిషి మండోదరి. అక్షకుమారుడు చనిపోయినప్పుడు చెప్పింది, హనుమ వచ్చి లంకా దహనం చేసినప్పుడు చెప్పింది, అయినా వినలేదు. హనుమ వచ్చి లంకా దహనం చేసినప్పుడు ఇంకొక మాట కూడా చెప్తుంది మండోదరి. ఇప్పటి వరకు మీరు రాముడిని సాధారణ మానవుడు అనుకున్నారు, కానీ అతను 14,000 మందిని సంహరించాడు. దానితో పాటు ఇప్పుడు ఆ హనుమని, ఒక వానరాన్ని సీత జాడ కోసం పంపించాడు. అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో, ఇక్కడ దాకా సముద్ర లంఘన వచ్చినటువంటి హనుమ కూడా ఎంతటి శక్తివంతుడో ఒక్కసారి ఆలోచించు. ఎవరు రాలేరు ఇక్కడికి అనుకున్నటువంటి నీ దగ్గరికి హనుమ వచ్చి ఇదంతా ధ్వంసం చేశాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ తప్పు తెలుసుకుని ఆమెను అప్పచెప్పండి. అయినా రావణాసురుడు వినలేదు.
ఇక రాముడు వారధి కట్టి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్తున్నారే కానీ తిరిగి రావటం లేదు. మండోదరికి భయం వేస్తుంది. ఇందుకు లంకలో ఉన్నటువంటి రాక్షస సేన అంతా నాశనం అయిపోతుంది. అంటే తన భర్త చేసినటువంటి అధర్మానికి, ఆ అధర్మంలో కూడా మరీ ముఖ్యంగా స్త్రీలను అపహరించి తీసుకురావడం, వారిని బలవంతంగా అనుభవించడం, ఇలాంటి చేస్తున్నటువంటి పనులకి ఈరోజు లంకా నగరం అంతా నాశనం అయిపోతుంది. మా వంశంలో ఎవ్వరూ నిలబడట్లేదే అని ఎంతో బాధపడింది మండోదరి. చివరికి రావణాసురుడు కూడా యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ప్రాణాలు వదిలేశాడు. రావణాసురుడు చనిపోయాడు అని తెలిసినాక మండోదరి ఆయన దేహం పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ రావణాసురుడిని చూసి అంటది, ఎంతో విద్వాంసుడివి, పండితుడివి, శివునిదే మెప్పించి ఆత్మలింగాన్ని పొందినటువంటి వాడివి, ఏం ఉపయోగం? అంతటి మేధస్సు, విద్వత్తు ఇవన్నీ నీకున్నాయి, కానీ అహంకారం, గర్వం వీటిని మాత్రం వదిలిపెట్టలేదు నువ్వు. అవన్నీ ఎంత ఉన్నప్పటికీ, ఎంత పండితుడివి, ఎంత విద్వాంసుడైనప్పటికీ అహంకారం, గర్వం నిన్ను పాతాళానికి తొక్కేశాయి. అంతేనా? నీవు నాకు చావు లేదు, మృత్యువు లేదు, నన్ను ఎవరూ చంపలేరు, నన్ను మించినటువంటి పరాక్రమవంతుడు లేడు అని అహంకరించావు చూడు, అది ఇంకా ప్రమాదకరమైనది. నువ్వు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసావు ఇంద్రియ నిగ్రహంతో. నీకున్నటువంటి ఇంద్రియాలన్నిటినీ తొక్కిపెట్టి, చాలా బలవంతంగా వాటన్నిటిని తొక్కిపెట్టి తపస్సు చేసి వరాన్ని పొందావు. వరాలని పొందిన తర్వాత నీ ఇంద్రియ నిగ్రహాన్ని విశృంఖలంగా వదిలేసావు. అప్పటిదాకా నీ అదుపాజ్ఞలో ఉన్నటువంటి నీ ఇంద్రియ నిగ్రహం ఏమైంది? వరాలు వచ్చినాక ఆ ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు పాటించలేదు? అలా పాటించకపోవటం వల్లే కదా ఈరోజు ఇలా పడిపోయావు. మనకి వరం ఉంది, వరాలు ఉన్నాయి అన్న అహంకారంతో దేవతలని, అందరి మీద యుద్ధం చేసావు, అందరినీ నీ ఆధీనంలో ఉంచుకున్నావు. అక్కడితో తృప్తి పడాలి కదా. మనిషి అనేవాడికి తృప్తి ఉండటం కూడా చాలా అవసరం, కానీ నీకు అది లేకుండా పోయింది. కనిపించిన స్త్రీమూర్తినల్లా ఇది చేసావు. వారి ఏడుపులు, వారి శాపనార్థాలు నీకు ఒక్కొక్కటి వచ్చి తగిలిని. వీటన్నిటికంటే నువ్వు చేసిన మహానేరం, మహాపతివ్రత అయినటువంటి సీతాదేవిని తీసుకొచ్చి లంకలో కూర్చోపెట్టడం. నువ్వు అనుకుంటున్నావు రాముడు చేతిలో చనిపోయానని అనుకుంటున్నావు. కాదు, రాముడు వచ్చేలోపే ఆ పతివ్రత తన పాతివ్రత్యంతో, ఆ మహాపతివ్రత తన పాతివ్రత్యంతో నిన్ను మానసికంగా దెబ్బతీసింది. నిన్ను సగం ఆమె సంహరించింది. రాముడు చేసిన పని ఒక్క బాణం వేయటం ఒక్కటే చేసింది రాముడు. నిన్న ఆ మహా ఇల్లాలే తన్నే సంహరించింది. నీవు ఎంత విద్వత్తు ఉన్నా కానీ మనకి ఉండవలసినటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోకపోవటం వల్ల ఇంత ప్రమాదం సంభవించింది. నువ్వు ఒక్కడవే నాశనం అవ్వటం కాదు, నీతో పాటు మొత్తం లంకా నగరాన్నే నాశనం చేశావు కదా. ఎంత చెప్పినా వినకుండా అహంకరించి, కాముకత్వంతో, ఇంద్రియ నిగ్రహం లేకుండా లోభత్వంతో ప్రవర్తించి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. దానితో పాటు లంకా నగరాన్ని కూడా నాశనం చేసావు. వంశంలో ఒక్కళ్ళు కూడా మిగలకుండా చేశావు. అందుకే ఎప్పుడు స్త్రీలని ఏడిపించకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని కాముక దృష్టితో చూడకూడదు అని మండోదరి రావణాసురుడిని దూషిస్తూ మనకిస్తున్నటువంటి సందేశం. స్త్రీలని ఎలా గౌరవించాలో ఆమె చెప్తూ ఉంది. స్త్రీని గౌరవించకపోవటం వల్లే రావణాసురుడు ఆ పరిస్థితికి వచ్చాడు. మరి ఇంత రావణాసురుడి చరిత్ర తెలిసి ఆయనకి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో, ఆయన వంశం మొత్తం ఎలా నాశనమైందో తెలిసినా మరి ఈనాటి సమాజం ఎందుకో స్త్రీని గౌరవించకుండా అలాగే ప్రవర్తిస్తున్నారు. తన భర్తని ఒడిలో పెట్టుకుని వీరుడు అని ఎంత వీరుడిగా ఉండి నీవు చేసినటువంటి ఆ పనుల వల్ల ఈరోజు నేను కూడా భర్త లేని దానిని అయిపోయాను. పోనీ భర్త లేదు, పిల్లల్ని చూసుకుని ఉందామా అనుకుంటే ఉన్న సంతానం మొత్తం ఈ యుద్ధంలోనే ఆయన చేసినటువంటి తప్పులకి ఆయనతో పాటు సంతానం మొత్తం దూరం అయింది. అంత యుద్ధం జరిగింది కదా. ఆ రావణాసురుడి ప్రాణం పోవటానికి
సహజంగా అందరు ఏమంటారు, విభీషణుడు కూడా ఒక కారణమే అంటారు. అక్కడ విభీషణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. తా మండోదరి వారిద్దరిని ఏమాత్రం దూషించలే. విభీషణుడినైతే ఒక్క మాట కూడా అనలేదు. నీ వల్లే, నీ వెళ్ళి లంక గుట్టు మొత్తం రాముడికి చెప్పటం వల్లే నా భర్త ప్రాణాలు పోయినాయి అని అనలేదు ఆమె. ఎందుకంటే తన భర్త ఎలాంటి వాడో, తన భర్త ఏ తప్పులు చేశాడో ఆమెకి తెలుసు. తన భర్త చేసినటువంటి తప్పుల్ని దాచిపెట్టి పక్క వాళ్ళ మీద నిందలు వేయలేదు ఆమె. తన భర్త తప్పుని ధైర్యంగా ఒప్పుకుంది. మరి మనం చేసేటువంటి పనులు, మన ఇంట్లో తప్పున్నా ఆ తప్పుని ఒప్పుకోకుండా పక్క వాళ్ళ మీదకి నింద వేసేస్తూ ఉంటాం కదా, అలాంటి పనులు చెయ్యొద్దు అని మండోదరి మనకి చెప్తుంది. మన ఇంట్లో మన పిల్లలు కానీ మన భర్తలు కానీ చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుందాం, వాళ్ళని మంచి మార్గంలో నడిపేటట్టు చేద్దాం. వాళ్ళు చేసినటువంటి తప్పులకి వేరే వారు కారణమని వారి మీదకి నెపం నెట్టేసి వారిని దూషించటం కాకుండా, వీళ్ళు వేరే వారికి చూపించకుండా మన వైపు చూపిస్తున్నటువంటి వేళ్లతో మన వాళ్ళని, మనల్ని మనం సంస్కరించుకుంటూ మంచిగా ఉన్నతులుగా తీర్చిదిద్దండి భర్తని, పిల్లలని. ఇది మండోదరి మనకి ఇస్తున్నటువంటి సందేశం. మరొక భాగంలో మరొక మహాసాధ్వీమణి సందేశాన్ని తీసుకుని వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.